వెల్కమ్ టు న్యూస్ వాచ్. వర్షాకాలంలో మరి ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలోకి పోయేటప్పుడు ఆ షట్టర్స్ ఓపెన్ కాకపోక మరి ఆ యొక్క పొలాలన్నీ కూడా జలాశయాల మాదిరిగా నిండుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పోటు సమయంలో ఆ ఉప్పు నీరు బ్యాక్ రాకుండా ఆ క్లోజ్ అవ్వాల్సినటువంటి షట్టర్స్ క్లోజ్ కాకపోవడం వల్ల ఆ ఉప్పు నీరు అంతా కూడా డ్రైన్స్ నుంచి పొలాల్లోకి వచ్చి ఆ ఉప్పు నీరు పొలాల మీద ప్రవహించి అక్కడ ఆ సెలినిటీ వాటర్ ఉండడంతో అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుకే ఏదైతే ఇవి మరామతులు కాదు అధ్యక్ష, కనీసం మళ్ళీ పూర్తిగా మళ్ళీ కొత్తగానే నిర్మాణం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మరామతులకు కూడా పనిచేసేటువంటి పరిస్థితిలో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ లేవు అధ్యక్ష. ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ మెయింటెనెన్స్ సంబంధించి అంటే కనీసం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా వాటికి పెయింటింగ్స్ వేయాలి. అదేవిధంగా వాటికి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే ఆ డోర్స్ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. అంచేత అటు పెయింట్స్ లేవు, మరామతులు మాట నుంచి 5 సంవత్సరాల్లో గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. 36,08,00,000 రూపాయలు ఏదైతే మరి దాన్ని ఎస్టిమేషన్ వేశారు. మరి త్వరలోనే అది మేము మొన్న నాబార్డ్లో మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ నాబార్డ్ నుంచి వస్తే అది టేకప్ చేస్తాం, లేకపోతే జనరల్ ఫైనాన్స్ బడ్జెట్ నుంచి అయినా సరే తీసుకుని అవుట్ఫాల్ స్లూయిస్ని అని పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 603 అండి, సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. అప్గ్రేడ్ చేయబడిన సైన్స్ కళాశాలలో టీజీటీపీఎస్ ఉపాధ్యాయులు 8, 9 మరియు 10 తరగతులను నిర్వహిస్తారు. అయితే పీజీటీపీఎస్ ఉపాధ్యాయులు ఈ తరగతులకు ఇతర సబ్జెక్టులను బోధించారు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నత పాఠశాలలు అప్గ్రేడ్ చేయని అధ్యక్ష. దీనిలో టీజీటీపీఎస్ వారానికి 32 పీరియడ్లతో 5 నుంచి 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. ఆర్ట్స్ కళాశాలలో టీజీటీపీఎస్ వారానికి 32 పీరియడ్లతో 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. సైన్స్ కళాశాలలో టీజీటీపీఎస్ వారానికి 30 పీరియడ్లతో 8, 9, 10 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. జాబ్ చార్ట్ ప్రకారం అప్గ్రేడ్ చేయని ఉన్నత పాఠశాలలు మరియు ఆర్ట్స్ కళాశాలల్లో టీజీటీపీఎస్ ఉపాధ్యాయులు 5, 6, 7 తరగతులను బోధిస్తారు. అప్గ్రేడ్ చేసిన సైన్స్ కళాశాలలో అదే పని భారంతో 8, 9, 10 తరగతులు వారు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఇతర గురుకుల సంస్థల్లో పాటిస్తున్న పద్ధతులను పరిశీలించడానికి మరియు సిఫార్సులను సమర్పించడానికి ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. ఓకే కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, ఇదే ప్రశ్న నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో ఆ రోజు వేసేటప్పుడు అధ్యక్ష ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి ఆన్సర్ అధ్యక్ష, తప్పనిసరిగా దీన్ని టైం బాండెడ్గా క్లియర్ చేస్తాం అని సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మళ్ళీ అదే ప్రశ్న 2025వ సంవత్సరంలో మళ్ళీ వేశాను అధ్యక్ష. ఎందుకనంటే 2017, 2025కి అధ్యక్ష 7 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 7 సంవత్సరాల్లో ఇప్పటికీ ప్రభుత్వం, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు 2014లో ట్రైబల్ సొసైటీస్ని సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ని సెపరేట్ చేసి అందులో కొన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. అంటే 10వ తరగతి ఎంపీసీ బైపీసీ ఉంటుంది అధ్యక్ష. అందులో టీజీటీ వాళ్ళు ఫిజికల్ సైన్స్ని డీల్ చేస్తారు అధ్యక్ష. 8, 9, 10 తరగతులని వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నటువంటి స్కూల్స్లో అధ్యక్ష
8, 9 క్లాసెస్ని పీజీటీలు బోధిస్తారు అధ్యక్ష, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే సేమ్ ప్యాటర్న్, సేమ్ కాలేజెస్, సైన్స్ గ్రూప్స్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కళాశాలల్లో టీజీటీ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఆర్ట్స్ గ్రూపులు అంటే హెచ్ఈసి, సిఈసి కాంబినేషన్ ఉన్నటువంటి స్కూల్స్లో అయితే అధ్యక్ష పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. అలానే నాన్ అప్గ్రేడెడ్ స్కూల్స్ అధ్యక్ష, అంటే 10వ తరగతి వరకే అందులో ఉంటుంది. అక్కడ అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష అధ్యక్ష? అసలు వితౌట్ పీజీటీ, అసలు టీజీటీ అనేది అన్ని సబ్జెక్ట్స్లో కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేసేటప్పుడు దాన్ని సైడ్ పెట్టి అన్ని పోస్టులు రిమైనింగ్ అన్ని సబ్జెక్టులని పీజీటీలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్గా మార్చి వాటిని జూనియర్ లెక్చరర్స్ని అపాయింట్ చేసి ఇప్పుడు వీళ్ళ ప్రమోషన్ ఛానల్ కూడా అధ్యక్ష టీజీటీ వాళ్ళకి జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్ ఉండదు అధ్యక్ష. 8, 9, 10వ తరగతులు వీళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళ ప్రమోషన్ ఛానల్ ఉండదు అధ్యక్ష. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మాత్రమే జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో 126 సైన్స్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 81 మంది ఉపాధ్యాయులు టీజీటీ క్వాలిఫై ఉన్నటువంటి ఉపాధ్యాయులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధించేటటువంటి 8, 9, 10 తరగతులు బోధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష ఇది 2017లో ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది అన్యాయం. ఇది ఒకే దీంట్లో రెసిడెన్షియల్ సొసైటీలో ఫిజికల్ సైన్స్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు టీజీటీలుగా ఉంచి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీలుగా కన్వర్ట్ చేశారు. దీన్ని కూడా మార్చాలని 2017లో కమిటీ ఇచ్చారు అధ్యక్ష. అలానే దీనికి ఈ సొసైటీకి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది అధ్యక్ష. గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు దీదన్ మినిస్టర్ గారు 2019 ముందు ఉన్నటువంటి బాడీ దేవర్ రికమెండెడ్ అధ్యక్ష వీళ్ళని టీజీటీలుగా పనిచేస్తున్న వాళ్ళని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయాలి. దీనికి ఆర్థిక పరమైన భారం ఏమీ ఉండదు. 81 మంది ఉన్నారు. నెలకి 4,54,000 రూపాయలు మాత్రమే ఆర్థిక భారం ఉంటుంది. ఏడాదికి 54,000 మాత్రమే ఉంటుందని అప్పుడున్న గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు హెడెడ్ బై ది అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష, ఎందుకంటే అంటే నేను చెబుతున్నాను అధ్యక్ష, అంటే జరిగింది 7 సంవత్సరాల్లో మళ్ళీ అదే ప్రశ్న ఇదే శాసనసభలో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ పిల్లల భవిష్యత్ అధ్యక్ష, అక్కడ అన్ని కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జూనియర్ లెక్చర్స్ చెప్తా ఉంటే టీజీటీలుగా వీళ్ళని పెట్టి ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును పెట్టి మళ్ళీ వాళ్ళని 8, 9 తరగతులు డీల్ చేస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, అంటే నేను కాలయాపన అధికార యంత్రాంగం ఎంత కాలయాపన చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు పిల్లల చదువులు యందు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అలానే అధ్యక్ష 29/5/2023 అధ్యక్ష మళ్ళీ అప్పుడొక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. మళ్ళా ఈ మధ్య కాలంలోనే గౌరవ మంత్రి గారు మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా నాకున్న సమాచారం రేపు మళ్ళీ రికమెండ్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది. ఈరోజు మీరు మీ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ వివక్ష మిగిలిన అన్ని సబ్జెక్టులు బోధించే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్గా ఉండి ఓన్లీ ఫిజికల్ సైన్స్ బోధించే వాళ్ళని టీజీటీలుగా పెడితే రేపు వాళ్ళ ప్రమోషన్ ఛానల్స్ ఏంటి, రేపు వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఏమిటి? దీనిని మీరు కాల పరిమితిలో ఈ సమస్యను పరిష్కరిస్తే అక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఉపాధ్యాయులు కూడా ఆత్మన్యూన్యతా భావం నుంచి, అంటే మేము ఈ 23 సంవత్సరాలు అయింది అధ్యక్ష, వీళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ప్రిన్సిపల్స్గా ఉన్నారు అధ్యక్ష. బట్ వీళ్ళు మాత్రం టీజీటీలుగా ఉన్నారు అధ్యక్ష. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని మనం మొట్టమొదటి ట్రైనింగ్ ఇచ్చాక సబ్ కలెక్టర్గా వేస్తాం అధ్యక్ష. మరి 30 సంవత్సరాలు అయిన వాళ్ళు సబ్ కలెక్టర్గా వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఈ వివక్షని దయచేసి మేధావులంతా కూడా ఆలోచన చేసి ఎవరైతే దళితులు చదువుకుంటున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా దాన్ని టీజీటీలని పీజీటీలుగా మార్చాల్సిన అవసరం ఉంది. దానిని కాల పరిమితులుగా ఎప్పుడులోగా చేయగలరని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. పల్లి సింధూరా రెడ్డి గారు.
థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష. ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరు కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఎల్ గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ 62 ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష, కానీ ఇక్కడ వీరికి మాత్రం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా, కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడీ అకౌంట్స్ హెడ్ 310, 311, 312కి మార్చడం జరిగింది అధ్యక్ష. దీంతో వీళ్ళకి ఫండ్ అలొకేషన్ సరిగా జరగడం లేదు అధ్యక్ష. దీన్ని వీళ్ళు తిరిగి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష. అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష 779 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. వీరందరూ 2008 తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష. ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష. కాబట్టి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ 2000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ స్కూళ్ళలో 18 ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడీతో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2014-19లో టైం మండలం పరిష్కరిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. గత ప్రభుత్వాలు మారిని అస్తవ్యస్తంగా ఉన్నాయి అధ్యక్ష. నా దృష్టికి వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితులు వీటి మళ్ళీ కమిటీ చేస్తాం అధ్యక్ష. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలిస్తాం అధ్యక్ష. రెండోది, ఇక్కడ వివక్ష అనేది ఏమి లేదు అధ్యక్ష. మామూలుగా ఉన్న హై స్కూల్ అప్గ్రేడ్ చేసినప్పుడు పీజీటీ పోస్టు జేఎల్గా కన్వర్ట్ చేశారు అధ్యక్ష. ఆ విధంగా చేసిన తర్వాత 126 స్కూల్స్లో ఈ పోస్టులు టీజీటీ వాళ్ళు చెప్తారు వాస్తవమే అధ్యక్ష. వీళ్ళది చేసిన పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ తీసుకోవాలని అధ్యక్ష. ఆర్థికమైన భారం కూడా ఉంది అధ్యక్ష. వారు చెప్పినట్లు తక్కువ భారమే కాదు అధ్యక్ష. వీరిని కూడా మన కమిటీ రిపోర్ట్లో కూడా మానవీయ దృక్పథంతో కూడా చూడమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కమిటీ నివేదిక ప్రకారం పరిశీలన చేస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడే అధ్యక్ష. వాళ్ళు ఫిజికల్ క్వాలిఫైడ్ సబ్జెక్ట్ టీచర్స్ అధ్యక్ష. బోధనా విషయంలో ఎటువంటి అసమానతలు లేవు అధ్యక్ష. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అధ్యక్ష. ఇది పిల్లల మధ్య విద్యకు నిర్లక్ష్యం అనేది కానీ పిల్లల వివక్ష అనేది కానీ పూర్తి అవాస్తవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింధూరా రెడ్డి గారు చెప్పినట్లు ఇక్కడ ఫండ్స్ ఎలిగేషన్ 010 హెడ్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రతిపాదన తిరస్కరించారు అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. దీని ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ వస్తే మేము చేయగలం అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్స్ రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్ మీద ఉంటుంది అధ్యక్ష. కొన్ని ఉద్యోగాల్ని రేపు డిఎస్సీలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా దళిత విద్యార్థులు అనే పదాన్ని గౌరవ సభ్యులు చేసేదిగా ఈ దళిత హరిజన అనే పదాన్ని బ్యాన్ చేస్తూ మన ప్రభుత్వం కూడా ఒక మెమో కూడా ఇష్యూ చేసింది అధ్యక్ష ఈ నెలలోనే. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళిత హరిజన అనే పదాలని వాడకూడదనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మనిషి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారన్నారు. ముందుగా మీరు కమిటీ వేసని చెప్పారు. ఓకే, వెల్కమ్ చేస్తున్నాం. ఆ కమిటీ రిపోర్టు డిస్కస్ చేసినప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాళ్ళని కూడా పిలిపి ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా బెటర్గా చేయడం కోసం ప్రయత్నం చేయండి. 10 మందికి ఉపయోగపడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేశవ్ గారు చాలా మంచి అయినా కాదనరు, మీరు పంపించారు. వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకున్నారు అధ్యక్ష. యూనియన్ రిజిస్టర్ త్వరలోనే కమిటీ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష. దాన్ని కూడా సానుకూల దృక్పథం చూడాలని కూడా నేను కూడా ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఓకే, క్వశ్చన్ నెంబర్ 787 అండి, లోకేష్ గారు.
ప్లీజ్ టైము ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఉన్నాయండి. ప్లీజ్ మీతో మాట్లాడండి. అందుకే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయమన్నాం. మాట్లాడండి సార్. టైం ఇవాళ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మనకి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు తెలియజేయటమైంది. మూడో ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో 13,141 ప్రైవేట్ పాఠశాలల్లో ఆట స్థలాలు కలిగి ఉన్నాయి. మరియు 325 పాఠశాలలకు పాఠశాల ప్రాంగణంలో ఇండోర్ ఆట స్థలం కలిగి ఉన్నాయి. అంత వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మన గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ జియో నెంబర్ 117ని సవరణ చేసి మొత్తం అందరు ఎమ్మెల్యేలతో కూడా కూర్చుని ఒక చర్చ చేసి ఒక ప్రభుత్వ కళాశాలని అలాగే ప్రభుత్వ బడుల్ని కూడా ఒక సక్రమైన దారిలో నడపాలా, మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్స్ దగ్గరకు వస్తున్నాం అధ్యక్ష. ఈ టెక్నో స్కూల్స్, డిజిటల్ స్కూల్స్ లాగా ఏమైనా అపార్ట్మెంట్ స్కూల్స్ అని ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను తమని. అలాగే ప్రైవేటు పాఠశాలకి అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు G+1 వరకు అక్కర్లేదు. G+1 దాటిన వాటికి ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమను అడగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు, ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటా ఉంది. దాని మీద కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు. అలాగే నియర్ బై హాస్పిటల్, స్కూళ్ళు కట్టాలన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, ఉంటాయా, వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష, పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి, శరీర బలం దృఢంగా ఉండడానికి ప్లే స్కూల్స్ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష. డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు. క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష. అటువంటివన్నీ ఏవి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండలేదు అధ్యక్ష. అట్లాగే ఒక 10% విద్యార్థుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు వృద్ధి చదివిస్తున్నారు. ఉన్న 90% పరిస్థితి కనీసం ఈ స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతారో అనేది ఆలోచించారు అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా NCC, పూర్వం చాలా స్కూల్లో NCC ఉండేది అధ్యక్ష. NCC ఏమన్నా ఉందా? NCCని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఈ డ్రిల్ పీరియడ్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఒబిసిటీ, ఉపకాయం, ఫిట్నెస్ సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారి వీటికి పైదానికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. డాక్టర్ పార్థసారథి గారు, ఓన్లీ 1 minute సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అప్పుల పాలవుతా ఉన్నారు. విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో విలువెల్లాడిపోతాను అధ్యక్ష. నా ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు వాటిల్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయి అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు వెతికినా కనిపించినటువంటి ఆట స్థలాలు ఉంటే వీటికి ఇంత స్థలం, ఆట స్థలం ఉంటేనే మనం పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నా. నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం, వాళ్ళ బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా
అనుమతులు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అగ్నిమాపక అనుమతులు 50% స్కూళ్లకు లేవు అని నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా అనుభవం చెప్తా ఉంది అధ్యక్ష. మరి వీళ్ళకు ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు? రెన్యువల్ చేసే సందర్భంలో వీటిని కఠినంగా చూస్తారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్నింటికంటే ముఖ్యమైనది అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండట్లేదు ప్రైవేట్ స్కూళ్లలో. ప్రైవేట్ స్కూళ్లకు రెన్యువల్ చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయా, వాళ్ళకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారా అనే విషయాన్ని చూస్తారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇన్ని అవకతవకలుండి కూడా పర్మిషన్లు వచ్చినప్పుడు నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్తాను అధ్యక్ష, ఒకే ఒక విషయాన్ని. మన ప్రభుత్వ స్కూళ్ల మీద మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో సంస్కరణలు చేస్తామన్న ఆలోచన ప్రశంసిస్తా ఉన్నాను. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, మన విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ని సమూలంగా మార్చబోతా ఉన్నాం. ఒకరోజు వీటిలో సీట్లు కావాలని ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్లకు వస్తామన్నది నా మనసుకు బాగా హద్దుకుంది అధ్యక్ష. తల్లికి వందనం ఇస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారాల మీద వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప పేదవాడు మోసపోయే పరిస్థితి ఉండకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు ఇస్తారు అధ్యక్ష. మొదటి ప్రశ్న అధ్యక్ష, ఫైర్ ఎన్ఓసి అనేది యాజ్ పర్ ఫైర్ నామ్స్ ఇస్తాం జరుగుతుంది, అది మొదటిది. రెండోది బిల్డింగ్ పర్మిషన్ యాజ్ పర్ లోకల్ మున్సిపల్ కానివ్వండి లేదంటే పంచాయతీ నామ్స్ ప్రకారం వాల్ పర్మిషన్ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్లే గ్రౌండ్కి వచ్చే గల మనం జియో నంబర్ 88 7/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ బట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు, ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం, తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతోపాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున నేను ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరతం చెంది ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఇది ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చే గల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఒక చైల్డ్ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన, అంటే వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఇచ్చేదానికి
అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 819 అండి, గిరిజన శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అంటే జనరల్ లేదా ఎస్సీ బీసీ వర్గాలను కలుపుకొని ప్రతి 400 నుంచి 800 జనాభాకి ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాల్లో 300 జనాభా అయితే ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే పీవీటీజీలు ఎక్కడైతే ఉంటే అక్కడ ప్రతి 100 మంది జనాభాకి ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డి ప్రశ్నకు సమాధానం అవునండి. అలాగే సర్వే మరియు పునర్వ్యవస్థీకరణ తర్వాత అది జరిగిన తర్వాత మనం వివరాలు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేవి మహిళల్లో పిల్లల్లో అది కూడా పేద వర్గాల్లో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారాగా రక్తహీనతని అలాగే ఎదుగుదల మందబుద్ధి వంటి ఈ ఆహారం మీద ఆధారపడి వచ్చే విషయాలను తగ్గించడానికి ఈ కేంద్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. కానీ ఈ కేంద్రాలు చూసుకున్నప్పుడు ముందుగా ఈ కేంద్రాల విషయంలో కూటమి ప్రభుత్వానికి మీ ద్వారాగా ధన్యవాదాలు అధ్యక్ష. ఏంటంటే ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఒక్కొక్క కేంద్రానికి ₹1,00,000 మంజూరు చేసినందుకు, అలాగే 2014-19 కాలంలో అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచినందుకు మీ ద్వారాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం చాలా బిల్డింగ్లు అద్దె బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష, అంగన్వాడీ బిల్డింగ్లు. అలాగే అద్దె బిల్డింగులతో పాటు అందులో మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఈ యొక్క అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అంటే ఎందుకు అంటే అధ్యక్ష, పేద వర్గాలు ఎక్కువ వాళ్ళలోనే ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఆ జనాభా పాపులేషన్ మీదుగా ఏర్పాటవుతాయి అధ్యక్ష. అంటే అత్యధిక ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం వస్తాయి అధ్యక్ష. కాబట్టి ముందుగానైనా కనీసం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలనైనా ఏదైతే మంత్రి గారు నిబంధన చెప్పారో ప్రతి 1000 మందికి ఒక కేంద్రం ఉండాలని చెప్పారో ఆ నిబంధనని ఖచ్చితంగా మొదటి స్టేజ్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అమలు చేయాలని, తర్వాత అందరికీ అమలు చేయాలని. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి అధ్యక్ష, చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. తక్కువ ఉండటం వల్ల పౌష్టికాహారం అందక పిల్లల్లో ఎదుగుదల లోపం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష, మనం ఏదైతే రోజు మెరిట్ అని చెప్పుకుంటున్నామో 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మెరిట్ అంటున్నామో, మెరిట్ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒకటి, ఆ విద్యార్థికి పౌష్టికాహారం ఉండాలి అధ్యక్ష. పౌష్టికాహారం ఉంటేనే అతని యొక్క మానసిక శారీరక అన్ని విధాలుగా అతను మెచ్యూరిటీ పొందుతాడు ఆరోగ్య ప్రకారంగా, అప్పుడు మెరిట్లో అతను రాగలడు అధ్యక్ష. రెండోది బాగా చదవటం అధ్యక్ష. కాబట్టి మంత్రి గారిని ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా, ఎందుకంటే ఎప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే, ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి అలాగే గతంలో 2014-19లో జీతాలు పెంచడం ద్వారాగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినట్టునే ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ₹1,00,000 ఇవ్వడం ద్వారాగా ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధ అనేది అన్ని డిపార్ట్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 1000 మంది జనాభాకి, ఎందుకంటే 70% ఉంటారు అధ్యక్ష ఈ నియోజకవర్గాల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు 70% వరకు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 1000 మందికి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేసే విషయాన్ని దీన్ని సీరియస్గా తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టుగా మొత్తం టోటల్గా 55,607 అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష టోటల్గా మన రాష్ట్రంలో.
అయితే అందులో సొంత బిల్డింగ్స్ 32,507 ఉన్నాయి అధ్యక్ష. అద్దె బిల్డింగ్స్ ఏమో 23,100 ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ ఎస్టీ ఎస్సీ బీసీ అని కాకుండా ముఖ్యంగా అన్ని ఏరియాల్లో అయితే అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రజెంట్ ఉన్నాయి అధ్యక్ష. అయితే 1000 మందికి ఒకటని సోదరులు అడిగారు గౌరవ సభ్యులు. కానీ ఎస్టీ ఏరియాలో పీవీటీజీలో 100 మందికే ఒకటి ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అయితే దానికి కాను ఈ మధ్య మనకి పిఎం జన్మన్లో కూడా 139 అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ జరిగాయి అధ్యక్ష. అవి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో 27, మన్యం జిల్లాలో 11, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 100, అలాగే ఏలూరు జిల్లాలో 1, మొత్తం 139 పీవీటీజీల్లో శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019-21 మధ్యలో మొత్తం గర్భిణీ స్త్రీలు రక్తహీనత 52.2 ఉండేది అధ్యక్ష. అయితే అది జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా చెప్పారు అధ్యక్ష. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో 53.7 ఉండడం జరిగింది అధ్యక్ష. కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష. అయితే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 31.2 ఉంది. అలాగే వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 29.6 ఉన్నారు అధ్యక్ష. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు కూడా 16.1 ఉన్నారు అధ్యక్ష. తీవ్రంగా బలహీనతగా ఉన్న పిల్లలు 6% ఉన్నారు అధ్యక్ష. అయితే వీళ్ళని ఆధారంగా చేసుకునే ఈరోజు మనం అంగన్వాడీ సెంటర్స్లో పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఆ లిస్ట్ కూడా పంపించాను, చదవమంటే చదువుతాను అధ్యక్ష. చాలా పెద్ద లిస్ట్ అది. గుడ్లు కానీ పాలు కానీ మనం చెక్కీలు కానీ అలాగే బియ్యం పప్పు నూనె మొత్తం ఇవన్నీ ఇస్తూ ముఖ్యంగా ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అట్లాంటి ఏరియాల్లో గిరిజన ఏరియాల్లో 500 గ్రాముల ఖర్జూరం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది అధ్యక్ష. కానీ మనకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఇంటికే మనం ఫుడ్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే బాలామృతం 2.5 కిలోస్, అలాగే గుడ్లు 30, పాలు 6 లీటర్లు వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గర్భిణీలు అలాగే బాలింతలు వీళ్ళకి కూడా ఇంటికే మనం మొత్తం రేషన్ కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 55,607 అంగన్వాడీ సెంటర్స్లో గర్భిణీలు బాలింతలు 5,31,000 ఉన్నారు అధ్యక్ష. అలాగే 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 14,000 మంది ఉన్నారు అధ్యక్ష. 14 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే 7 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు. వీళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు ఫుడ్ అందించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అంగన్వాడీ సెంటర్స్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే గత టైంలో 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే 18,301 అంగన్వాడీ సెంటర్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఆ విషయం ఇంతకుముందు నేను 2-3 సార్లు అడిగినప్పుడు కూడా చెప్పాను. అందులో చాలా వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. దాదాపు ఒక 2,000 మాత్రం మిగిలిపోయాయి. ఆ రోజు అవి కంప్లీట్ చేయకుండా వదిలేశారు. ఆ రోజు నాడు నేడు అని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఒకటి కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మనం ఈరోజు అవి కంప్లీట్ చేయడానికి కూడా ఫైనాన్స్లో అది ఆ ఫైల్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ శాంక్షన్ అయిన వెంటనే చేస్తాము. అలాగే సోదరులు చెప్పినట్టుగానే ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 అయితే శాంక్షన్ చేశాము. దానిలో మంచినీటికి ₹17,000, మరుగుదొడ్డి నిర్మాణానికి ₹36,000